హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ప్రతి వీకెండ్ చికెన్ మటనేనా? ఈసారి ఫిష్తో ట్రై చేద్దామా? ఆంధ్ర స్టైల్ ఫిష్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫిష్ని నీట్గా క్లీన్ చేసుకొని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. తర్వాత తగినంత రాక్ సాల్ట్, పసుపు, తగినంత కారం వేసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. తగినంత ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. వీటన్నిటిని వేసి బాగా గార్నిష్ చేసుకోవాలి. తరువాత నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టుకొని మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని పులుసుని బాగా మరిగించుకోవాలి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి. సాల్ట్ సరిపోలేదు అనిపిస్తే టేస్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. చేపల పులుసు చిక్కగా అయిన తర్వాత తగినంత గరం మసాలా, అలాగే ఫిష్ కర్రీ పౌడర్ మనకి ఏ షాప్లో అయినా దొరికిద్ది. లాస్ట్లో కస్తూరి మేతి యాడ్ చేసుకొని సన్నగా తరిగిన కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతే అండి, ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ.